బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మలాకి ప్రవచన గ్రంథం, బైబిల్లో మలాకి ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక, మీ పూర్వీకుల దగ్గర నుండి మీరు నా మాటని పాటించక వాటిని త్రోసివేశారు కదా. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ, మేము దేని విషయంలో నీ వైపు తిరగాలని మీరు నన్ను అడుగుతున్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు అన్నాడు, తలల పైకెత్తి వినండి. దేవుడు అన్నాడు, మీ పూర్వీకుల దినాల నుండి, మీ పితరుల దగ్గర నుండి, ఈ సమస్య మీది కాదు, మీ పితరుల దగ్గర నుండి మీ జీన్స్లోనే ఉండిపోయినట్టుంది. ప్రైజ్ లార్డ్. మీ పితరుల దగ్గర నుండి కూడా నేను చెప్పిన వాటన్నిటిని మీరు తృణీకరిస్తున్నారు, ధిక్కరిస్తున్నారు, మీరు కూడా దాన్నే పాటిస్తున్నారు. కనుక మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుతాను. ఆమె చెప్పండి గట్టిగా. దేవా, మా వైపు తిరగండి, మా వైపు తిరిగి మా ఎడల జాలి చూపండి. దేవా, మా తట్టు తిరిగి మాకు కనికరం చూపండి, మా వైపు తిరగండి, మీ మీద మా దృష్టిని నిలపండి ప్రభువా, మా మీద మీ మనస్సును ఉంచండి ప్రభువా అని మనం చాలా పర్యాయాలు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని దృష్టి మన మీద ఉంచడానికి, ప్రభు మన వైపు తిరగాలంటే దేవుడు అంటాడు, ముందు మీరు నా వైపు తిరగండి, అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. ఆమె చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలా మీరు చేసి చూడండి, నా వైపు తిరిగి చూడండి. దొంగలుగా ఎందుకు మార్చబడుతున్నారు? ఆ కింద వచనాలను కూడా మీరు చదువుకుని, దేవుని మందిరంలో దొంగలుగా మీరు ప్రవర్తిస్తున్నారేమో, నా ఎదురుని మీరు దొంగలిస్తున్నారు. మీరు నా వైపు తిరిగి చూడండి, నేను చెప్పింది మీరు చేసి చూడండి, నేను మిమ్మల్ని దీవించడానికి కోసం ఆకాశపు వాకిట్లు తెరుస్తాను. చెప్పండి కూడా మందిరం గట్టిగా గట్టిగా. సరే, ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్న సంగతి, వాళ్ళు ఆనాడు అడిగారు, ఏ విషయాల్లో మేము నీ వైపు తిరగాలి? మా వైపు తిరగమని అంటున్నారు. ఏ విషయాలు మేము నీ వైపు తిరగాలి? ఏ విషయాన్ని విడిచిపెట్టి నీ వైపు మేము తిరగాలి అని మన మనసులో మేబీ ఆనాడు వాళ్ళు కలిగినట్లుగానే మనకు కూడా ఒకవేళ ప్రశ్న కలగవచ్చు. కానీ బైబిల్లో మనం వేటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి అని వాక్యం సెలవిస్తుంది. చదువుదాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? మొదటి మాట, హోషేయ ప్రవచన గ్రంథం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. ఎఫ్రాయిము గాలిని మేయుచు ఉన్నాడు. తూర్పు గాలిని వెంటాడుతూ ఉన్నాడు. మానక దినమెల్లా అబద్ధం మాట్లాడుచు బలాత్కారం చేయుచు ఉన్నాడు. జనులు అష్షూరీయులతో సంధి చేసుకుంటున్నారు. ఐగుప్తునకు తైలము పంపించెదరు. ఆ 11వ అధ్యాయం చివరి మాట కూడా చదవండి. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడతా ఉన్నారు. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. ఓకే, ఎఫ్రాయిము గాలిని వేయుచు ఉన్నాడు. తూర్పు గాలిని వెంటాడుతూ ఉన్నారు. 6వ వచనం చదవండి. 12:6. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. కాబట్టి నీవు దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక దేవుని మీద నమ్మిక ఉంచాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, మనం దేవుని తట్టు తిరగాలి, కనికరాన్ని న్యాయాన్ని అనుసరించి ఎడతెగక దేవుని నమ్మాలి. మరి వీళ్ళు ఏ విషయం నుండి దేవుని వైపు తిరగాలంటే చదవబడిన మాటలు మనం చూస్తున్నాం. ఈ ఎఫ్రాయిము వాళ్ళు అంటండి, గాలిని మేయుచు ఉన్నారు, తూర్పు గాలిని వెంటాడుతున్నారు, మానక దినమెల్లా అబద్ధం ఆడుచు బలాత్కారమును చేయుచు ఉన్నారు. జనులు అష్షూరీయులతో సంధి చేశారు, ఐగుప్తునకు తైలమును పంపించారు. ఇశ్రాయేలు చరిత్ర మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వారికి
ఆ కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చి వారిని ప్రభు తీసుకొచ్చాడు. ప్రేమైన వారైన ప్రజలు తిరుగుబాటు చేసి తిరస్కారం చేసి ధనాపేక్షలో పడిపోయారు. ఆ సారాంశం అంతా మనం చదువుకుంటూ వెళితే మరలా ఐగుప్తులతో అశ్షూరులతో సంధి చేసుకోవడం, ఐగుప్తు దేశానికి ఏంటంటే తైలమును పంపించడం, ఏంటంటే వ్యాపారాలు చేసుకుంటూ ధనాపేక్షలో పడిపోయి డబ్బు సంపాదించుకోవాలి, లౌకికమైన లోక సంబంధమైన కార్యక్రమాలను సంపాదించుకోవాలనే అనుభవంలో పడిపోయి దేవుని కృపకు దూరంగా మారిపోయినట్లు మనం చూస్తున్నాం. అందుకొరకు దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరగండి, న్యాయమును కనికరాన్ని మీరు అనుసరించి మీరు నన్నే నమ్మాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని వైపు నుండి ప్రక్కకు తొలగిపోవడానికి పలు కారణాలు మనం ధ్యానిస్తూ వస్తే దాంట్లో ఒక ధనాపేక్ష కూడా ఒక కారణం. ధనము 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 సమస్త విధమైన కీడుకు మూలము. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే స్వాస్థ్యం, దేవుడే వారిని విడిపించాడు, దేవుడే నడిపించాడు, దేవుడే ఘనమైన కార్యాలు చేశారు. కానీ వీళ్ళు ధనాపేక్షలు పడిపోయి లోక సంబంధమైన కార్యక్రమాలు పడిపోయి దేవుని వైపు నుండి వాళ్ళు తిరిగిపోతే దేవుడు అంటున్నాడు, మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ ప్రస్తావన మనం చదువుకుంటూ వస్తే అక్కడ యాకోబుని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. యాకోబు దేవుని సెలవు పోరాడి ప్రార్థన చేసినట్లు యాకోబు చరిత్ర మనం చూస్తే, యాకోబు ప్రేమైన వాళ్ళ ధనాపేక్ష కలిగిన వాడే. సంపాదన భౌతికమైన ఆస్తిని భౌతికమైన సంపాదనని సంపాదించుకునే మార్గాల్లో కొనసాగించబడ్డం మనం చూస్తున్నాం. ఆ సంపాదన కోసం మోసం చేయడం, ఏంటంటే ఆ సంపాదన కోసం ఏంటంటే తండ్రిని మోసం చేయడం, ఆ సంపాదన కోసం ఆ జ్యేష్ఠత్వం కోసం అన్నని మోసం చేయడం, మామను మోసం చేయడం. ఈయన ఉద్దేశం అంతా కూడా ప్రియులారా ఏంటంటే ఆశని సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలి, ఏంటంటే ధన వ్యామోహంతో నిండి ఉండడం మనం చూస్తున్నాం. ఇంచుమించు చూడండి 21 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు మరి తండ్రి ఇంటికి దూరంగా ఉండి సంపాదన మీదే ఉన్నాడు తప్ప తాను వెళ్ళిన చోట దేవునికి బలిపీఠం కట్టడం కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించడం కానీ ఇవి మనకు పెద్దగా యాకోబు చరిత్రలో కనబడదు. ఎంతసేపటికి ధనాపేక్షపు అనుభవంలో కొనసాగించబడుతున్నాడు. కనుక యాకోబుని దేవుడు అక్కడ మాదిరిగా ఉంచి యాకోబు యొక్క జీవితాన్ని వారికి పరిచయం చేస్తుంటున్నాడు, మీరు నా వైపు తిరగండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఐశ్వర్యం అనేది పాపమేం కాదు, ఐశ్వర్యం ఉండాలి, సంపద ఉండాలి, కానీ ధనం మీద వ్యామోహాన్ని పెంచుకోకూడదు, ఐశ్వర్యం మీద వ్యామోహాన్ని పెంచుకోకూడదండి. సొలొమోను యొక్క పతనంలో పలు కారణాలు మనం చూస్తూ రావచ్చు. దాంట్లో సొలొమోను దినంలో విపరీతమైన ఆస్తి విస్తరించింది, విపరీతమైన సంపాదన, అత్యధికమైన సంపాదన, విపరీతమైన సంపాదన. అన్ని దేశపు వాళ్ళు యూదా దేశానికి రావడం, ఇశ్రాయేల్ దేశానికి రావడం, అన్ని దేశాలు వాళ్ళు కానుకలు తీసుకురావడం, ఆ తర్వాత దేశంలో విపరీతమైన ట్యాక్స్లు పన్నులు కలెక్ట్ చేయడం, ఇలా సంపద ఎక్కువ అయిపోవడం వల్ల కూడా ఒక రకంగా సొలొమోను యొక్క జీవితం పతనమైపోయినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఆత్మీయ జీవితంలో ధనం కావాలి, ఐశ్వర్యం ఉండాలి, సంపద ఉండాలి, కానీ మన మనసు సంపద మీద ధనాపేక్ష మీద కాకుండా దేవుని వైపు మనం తిరుగుదాం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తామండి, ఈ లోకంలో ఒకవేళ వాళ్ళ దరిద్రులైనప్పటికీ కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలంట. కొంతమంది అనుకుంటారు డబ్బున్న వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. డబ్బే సమస్తం అనుకుని ఆ డబ్బు సంపాదన కొరకు రకరకాలమైన కార్యక్రమాలు మనుషులు నిమగ్నమై ఉంటారు. డబ్బున్న వాళ్ళే గొప్పవాళ్ళని, డబ్బున్న వాళ్ళే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని కొందరి భావన. ప్రేమైన వాళ్ళరా, ఈ లోకంలో మనం ఒకవేళ నిరుపేదలై ఉండొచ్చు, ఆర్థికంగా మన పేదరికలో ఉండొచ్చు, కానీ విశ్వాసమందు మన భాగ్యవంతులుగా మార్చబడదాం గాక. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామా.
కొరింథీ పత్రిక. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకుంటున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులం, తెలియబడని వారమైనట్లుండి మాకేమి తెలిసినట్టు ఉన్నప్పటికీ బాగుగా తెలియబడిన వారం. అంతా తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈయనకేం తెలుసు అనుకుంటారు, అంతా తెలుసు. చనిపోచున్నట్టు కనిపించినప్పటికీ ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షించబడినట్లు మేము కనబడినప్పటికీ మేము చంపబడని వారం, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉన్నాము. దరిద్రులుగా మేము కనిపించినప్పటికీ అనేకులకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాం. చెప్పండి కూడా అందరూ గట్టిగా. మేము దరిద్రులుగా కనిపించినప్పటికీ కూడా అనేకులకు ఐశ్వర్యవంతులుగా, అనేకులకి ఐశ్వర్యాన్ని పంచేవారుగా ఉన్నాం. అనేకుల్ని ధనవంతులుగా చేస్తున్నాం, అనేకుల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తున్నాము అని పౌలు గారి పత్రిక. మీరు దరిద్రులై ఉండి వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేయడం ఏంటంటే, ఈ ఐశ్వర్యము భౌతికమైన ఐశ్వర్యము కాదండి. ఈ సంపద భౌతికమైన సంపద కాదు. భౌతికంగా, ఆర్థికంగా పేదవాళ్ళగా, నిరుపేదలుగా ఒకవేళ మేము కనిపించినప్పటికీ విశ్వాసమందు మిమ్మల్ని భాగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా మార్చుచున్నాం. చెప్పండి కూడా అందరూ గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే ఏ పని జరగదు. ఏంటండి, డబ్బు ఉంటే కొండ మీద ఉన్న కోతినైనా దించవచ్చు అంటుంటారు లోకంలో. డబ్బు అనేది చాలా కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ధనం మీద ఎప్పుడు వ్యామోహాన్ని పెంచుకోవద్దు, ధనం మీద ఆశను పెంచుకోవద్దు. ఇప్పటివరకు ధనాపేక్షలు బ్రతుకుతున్న, డబ్బు మీద ఆధారపడి డబ్బే సమస్తమని, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనే భావనతో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే ఆ ధనాపేక్ష దగ్గర నుండి నీవు దేవుని వైపు తిరగాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని వైపు తిరగాలండి, దేవుని అనుసరించాలి, దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నోబెల్ ప్రైజ్ అని ఒకటి ఉంటుంది. నోబెల్ ప్రైజ్ అని ఒకటి ఉంటుందండి. ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది, నోబెల్ ప్రైజ్ అని. ఇది ఎక్కడ మొదలైంది అంటే, ఆ నోబెల్ ప్రైజ్, నోబెల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక కెమికల్ని కనుగొన్నాడంట. ఒక కెమికల్ని కనుక్కుంటే దానివల్ల విపరీతంగా సంపాదించాడు. ఎంత సంపాదించాడంటే నన్ను సంపాదించాడు. పెద్ద కోటేశ్వరుడు ఏంటండి, ఆయన పెద్ద జ్ఞాని. ఆయన ఒక కెమికల్ని కనుక్కున్నాడు, దానివల్ల ప్రజలకి అవసరం కాబట్టి విపరీతంగా దానివల్ల విపరీతమైన సంపాదన సంపాదించి పెద్ద ఆస్తిపరుడుగా మారాడు. ఓ రోజు ఆ నోబెల్ అనే వ్యక్తి యొక్క తమ్ముడు చనిపోయాడండి. చనిపోతే జనాలు కన్ఫ్యూజన్లో పడిపోయి నోబెల్ గారే చనిపోయాడు అనుకొని అన్ని వార్తాపత్రికల్లో నోబెల్ అనే వ్యక్తి చనిపోయాడు, మనుషుల శవాల మీద సంపాదించాడు ఏంటండి, ఇది కూడా ఒక బతికేనని రకరకాలుగా రాసి పెట్టారంటండి. అప్పుడు వరకు ఆయన అనుకున్నాడు, నేను బాగా సంపాదించాను, నేను ధనవంతుడిని, నేను బలవంతుడిని, నేను జ్ఞానిని, నా గురించి అందరూ మంచి అనుకుంటున్నారు అని అనుకున్నాడు. వాళ్ళ తమ్ముడు చనిపోతే ఈయన చనిపోయాడు అనుకొని అన్ని వార్తాపత్రికలు నోబెల్ అనేవాడు పోయాడు, దరిద్రుడు పోయాడు, పీడ విరిగిపోయింది, శవాల మీద సంపాదించిన వాడు ఏంటంటే అని రకరకాలమైన వార్తాపత్రికలు వచ్చినప్పుడు అవన్నీ ఆయన చదివినప్పుడు అతనికి, ఎందుకంటే ఆయన చావలేదు కదండి, వాళ్ళ తమ్ముడు చావని ఇతని చావని భావించారు వాళ్ళు. అప్పుడు అవన్నీ చదివి, అంటే నా గురించి మనుషులు ఇలా అనుకుంటున్నారా, ఇంత చండాలంగా అనుకుంటున్నారా అని తెగ ఫీల్ అయిపోయాడంటండి. ఫీల్ అయిపోయి ఆ ఫీలింగ్లోనే ఉండిపోకుండా వెంటనే సరే ఈ ధనం గురించే కదా ప్రజలు నన్ను ఇలా అంటున్నారని తన డబ్బంతా తీసుకెళ్ళి ప్రజలకి దానం చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పడం ఎందుకంటే తన ఆస్తినంతా ప్రజలకి పంచడం జరిగాడండి. ఏ నోరైతే దూషించిందో ఆ నోరే అతని గురించి ఆ తర్వాత గొప్పగా మాట్లాడడం ప్రారంభించారు. ఆయన పేరు మీదే ఈరోజు నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారండి. డబ్బు కోసం ఎంత నీచమైన పనికైనా ఈరోజు దిగజారుతున్నారు. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అని కొంతమంది భావిస్తుంటారు. డబ్బే అన్నీ చేయగలిగితే మరి చాలామంది గనులు గొప్పవాళ్ళు మరణ పడకలో ఉన్నప్పుడు, కోట్లకు పడగెత్తిన వాళ్ళు మరణ పడకలో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, జీవ మరణాల మధ్యలో పోరాడుతున్నప్పుడు, కోట్ల ఆస్తి సంపద ఉన్నప్పటికీ కూడా ఆ ఆస్తి వాళ్ళని విడిపించలేకపోయింది, ఆ డబ్బు వాళ్ళని కాపాడలేకపోయింది. కనుక ఈ ప్రశస్త వేళ మనమందరూ దేవుని వైపు త్రిప్పబడాలి. దేని దగ్గర నుండి మనం త్రిప్పబడాలంటే
ప్రభువా ధనం మీద కాదయ్యా, నీ మీదే మా మనస్సు మేము ఆనుకుంటుంది, మా మనస్సు నీ మీదే ఆనుకుంటుంది ప్రభువా. దావీదు భక్తుడు దేవునికి ఒక అర్పణను అర్పించి ఆయన ఇలా చెప్పాడు, ప్రభువా నేను నీకు ఇవ్వడం ఏంటి, నీవు నాకు ఇచ్చిన దాంట్లో నుండి నేను నీకు ఇస్తున్నాను. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టిగా. కొంతమంది అంటారు ఈ ఫ్యాన్ ఇచ్చింది మేము, ఈ బైక్ ఇచ్చింది మేము, అది ఇచ్చింది మేము, ఇది ఇచ్చింది మేము అంటుంటారు. ఈయన అంటాడు నేను నీకు ఇవ్వడం ఏంటి ప్రభువా, నీవు నాకు ఇచ్చిన దాంట్లో నుండి నేను నీకు ఒక అర్పణను అర్పిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. డబ్బు ఒకరోజు ఖర్చు, డబ్బు గబ్బు, డబ్బు ఏంటండి నీతి లేదు ఆ డబ్బుకి. అరే ఈడు నా యజమానుడు కదా, వీడితోనే ఉండాలని ఉండదు. ఆ డబ్బు మారుతానే ఉంటుందండి, వీళ్ళ చేతులు ఉండి వాళ్ళ చేతులు వాళ్ళ చేతులు మారుతూనే ఉంటుంది. కాబట్టి ధనం మీద కాకుండా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుని వైపే మనం తిరుగుదాము, ఆయన వైపే మనసు నిలుపుదాము, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుందాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు నాకు ఇచ్చిన దాంట్లో నుండి నేను నీకు ఒక అర్పణని ఇస్తున్నాను. ఆమేన్. ఒక చిన్న పాప వాళ్ళ అమ్మగారు పుట్టినరోజుకి ఒక చిన్న బహుమతిని ఇచ్చిందంట. ఒక కానుక తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తే అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, నీకెక్కడిదే డబ్బులు పాప, నీకెక్కడే డబ్బులు, ఇది ఇంచుమించు 1000 రూపాయలు ఉన్నట్టుంది దీని విలువ, ఈ 1000 నీకు ఎవరిచ్చారు, 5 10 అంటే ఎవరో ఇచ్చుంటారు, నీకు ఎవరిచ్చారు 1000 రూపాయలు నాకు ఈ బహుమతం ఏవిడానకంటే అప్పుడు ఆ పాప చెప్పింది, అమ్మ నీవు అప్పుడు 5 రూపాయలు, అప్పుడు 10 రూపాయలు, అప్పుడప్పుడు 20 రూపాయలు, మొన్న ఒకరోజు 50 రూపాయలు ఇచ్చావు కదా, నీవు ఇచ్చిన దాంట్లో నుండి నేను దాన్ని భద్రపరిచి నీవు ఇచ్చిన దాంట్లో నుండి నీకు ఒక బహుమానం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇది నేను కష్టపడింది కాదు, నేను సంపాదించింది కాదు, నీవు నాకు ఇచ్చిన దాంట్లో నేను సేవ్ చేసి ఇంచుమించు సంవత్సరం రోజు నుండి అప్పుడు కొంచెం దాచి నీకు ఒక చిన్న చిరు కానుక. ఆమె దావీదు భక్తుడు అంటాడు, నేను నీకు ఇచ్చేంత గొప్పవాడు కాదు, నీవు నాకు ఇచ్చిన దాంట్లో నుండి నేను నీకు ఈ అర్పణను అర్పిస్తున్నాను. ప్రేమైన వారారా, దేవుని వైపు మనం తిరుగుదాం. డబ్బు, సంపద, పేరు, ప్రఖ్యాతులు. పరిశుద్ధ గ్రంథంలో నెబుకద్నెజర్ రాజు గురించి మనం చూస్తే ఆయన సంపాదించిన ఆ సామ్రాజ్యాన్ని బట్టి, అది దానియేలు గ్రంథం 4:29 చదవండి. దానియేలు గ్రంథం 4:29. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోను నగరమందు సంచరిస్తూ ఉండగా రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బల అధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వినబడతా ఉంది. ఏదనగా రాజుగు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగించబడుతుంది, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమేస్తారు, అడవి జంతువుల మధ్య నివాసము చేయి, అడవి మనుషుల మధ్యలో నీవు నివాసం చేస్తావు, పశువుల వలె నీవు గడ్డి మేస్తావు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప. ఈ సారాంశం అంతా మీరు చదవండి. తన మహానగరాన్ని, బబులోను సామ్రాజ్యాన్ని, ఆ పట్టణాన్ని చూసి, ఆ సంపాదన చూసి, ఆ సామ్రాజ్యాన్ని చూసి, ఆ మహిమ ప్రభావాలను చూసి, ఇది నేను నిర్మించిన నగరం కాదంటారా, ఇది నా మహిమ ప్రభావాన్ని తెలియచేసే నగరం కాదంటారా అని తన మనసులో తను అనుకుంటుండగానే ఆకాశం నుండి దేవుని స్వరం వినబడుతుంది. నీ యొద్ద నుండి రాజ్యము తీసివేయబడుతుంది, ప్రజలు నిన్ను తరిమేస్తారు. ఏ మనుషులు చూసి నువ్వు అతిశయిస్తున్నావో, ఏ మనుషులు చూసి నువ్వు గర్విస్తున్నావో ఆ మనుషులు నిన్ను తరిమివేస్తారు. రాజ్యం నీ ఎదురు నుండి తీసివేయబడుతుంది. నీవు అడవిలో ఒక పశువులాగా, ఒక జంతువులాగా బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది, గడ్డి తిని బ్రతకవలసిన పరిస్థితి వస్తుందని ఆకాశంలో ఒక స్వరం వినబడిందండి. ఆ స్వరం వినబడినట్లుగానే మనుషులు ఏది నా దేశము, ఏది నా రాజ్యము, ఏది నా ఘనత ప్రభావం కలిగిన దేశము, పట్టణం అని అతిశయించాడో ఆ పట్టణం నుండి అతన్ని నెట్టివేయడం జరుగుతుంది. అతడు అరణ్యములో గడ్డి మేయవలసిన పరిస్థితి వచ్చింది. ప్రేమైన వారారా, ఆ తర్వాత ఆయన మనసును మార్చుకొని దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు అతడు పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేశాడు. చెప్పలు కూడా మందరు గట్టి మరలా మానవ బుద్ధిని దేవుడు దయచేశాడు. మరలా ఆ సామ్రాజ్యంలో ఆయన దేవుడు స్థిరపరిచాడు. ఈ ప్రశస్త వేళ ధనాపేక్షలో,
లేకపోతే భౌతికమైన లౌకికమైన కార్యక్రమాల వైపు ఒకవేళ నీవు మగ్గు చూపిస్తూ సాగిపోతున్నావేమో, ఈ ఉపవాస ప్రార్థన కుడికిలో తీర్మానం చేసుకుని మన దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఇశ్రాయేలు నీవు తిరిగి రావాలని ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి, నీవు నా దగ్గరికే రావాలి. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయ క్రియలన్నిటినీ నా సన్నిధి నుండి తొలగించాలి. ఇశ్రాయేలు, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు నీవు రావాలని ఉద్దేశించిన ఎడల నీవు నా యొద్దకే రావాలి. నీవు తిరిగి రావాలని అనుకుంటే నువ్వు నా యొద్దకు తిరిగి రావాలి. ఎలా రావాలంటే నువ్వు అటు ఇటు తిరుగుట మాని నీ హేయ క్రియలన్నిటినీ నా సన్నిధి నుండి తొలగించాలి. దేవుడి దగ్గరికి రావాలంటే ఒకటి ధనాపేక్షను విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో మన హేయ క్రియలు, మన చెడ్డ క్రియలు, హేయమైన నీచమైన క్రియలన్నిటినీ మాని మారు మనసు పొంది దేవుని వైపుకు రావాలి మనం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు. కారణం ఏంటంటే అతడు తన హేయమైన క్రియలన్నీ విడిచిపెట్టి వచ్చాడు. పరలోకమందున దేవునికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నేను పాపిని, హేయమైన క్రియలు చేశాను, దేవుని ఆస్తిని పాడు చేశాను, తండ్రి ఆస్తిని పాడు చేశాను, నీ కుమారుడని అనిపించుకునే యోగ్యత కూడా నాకు లేదు. చేసే తప్పులన్నీ కొందరు చేస్తారు, కానీ మనలో వచ్చి పోరాడుతూ ఉంటారు. నేను నీ కుమారుణ్ణి, తప్పు చేసినంత మాత్రానికి కొడుకు కాకుండా పోతాడా? నీవు చేసింది దరిద్రమైన పనులు, సిగ్గుచేటు పనికిమాలిన పనులు చేసి అయ్యో నేను పాపం చేశాను అనేదాన్ని పక్కన పెట్టేసి ఎస్ అవును నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారు, ఎవడున్నాడు నీతిమంతుడు, వాడు గొప్పోడా ఈడు గొప్పోడా అని కాదండి. ఎస్ నేను పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా పరలోకమందున దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ కుమారులే ఒక కుమారుడని పిలిపించుకునే యోగ్యత నాకు లేదు, పనివాళ్ళలో ఒక పనివాడుగా నన్ను ఉంచమని ప్రాధాయపడ్డాడండి కుమారుడు. తండ్రి హక్కున చేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈరోజు మనం దేవుని వైపు తిరగాలంటే మన చెత్త, మన చెదార, మన పనికిమాలిన విషయాలు, హేయమైన క్రియలన్నీ కూడా మనం నెత్తిన పెట్టుకొని దేవుని వైపు తిరుగుతానంటే కుదరదు. దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు నీలో ఉన్న హేయమైన కార్యాలు, నీలో ఉన్న అపవిత్రమైన కార్యాలని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. నేను బైబిల్లో నుండి మనుషులో అంటే దేవుని దృష్టికి హేయమైన కార్యాలు ఏవి అవి సామెతల గ్రంథంలో భక్తుడు రాస్తాడు. 6వ అధ్యాయము 16వ వచనం నుండి చదవండి. సామెతలు 6వ అధ్యాయము 16వ వాక్యం నుండి చదవండి. దేవునికి అసహ్యమైనవి 6 కలవు. ఎన్ని ఉన్నాయంటండి? దేవునికి అసహ్యమైనవి 6 ఉన్నాయంట. 7 ఆయనకు హేయములు. ఇంకొకటి కూడా ఉందండి, 7 హేయమైనవి, అసహ్యమైనవి, హేయమైనవి 7 కార్యాలు ఉన్నాయండి. అవి చదువుతారు, వినండి. ఏవనగా అహంకారపు దృష్టి, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులు చంపే చేతులు, దుర్యోచనలు చేయు హృదయమును, కీడు చేయడానికి పరిగెత్తే పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల మధ్యలో జగడమును పుట్టించేవాడు. ఈ 7 విషయాలు ఇక్కడ చూస్తున్నాం. దాంట్లో అహంకారపు దృష్టి. ఏ దృష్టి అండి చెప్పాలి? కొందరు చూపుల్లోనే అహంకారం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి వాళ్ళే గొప్ప. అహంకారపు దృష్టి, నేను 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 అహంకారపు భావన, ఇది దేవుని హేయమైనది. దేవుడు నేను ఎంత ఆశీర్వదించినా ఆయన పాదాల దగ్గర ఒదిగి జీవించాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇది నా బలం ద్వారా, నా శక్తి ద్వారా, నా సామర్థ్యం ద్వారా కలిగింది కాదు, దేవుని ఉచితమైన కృప ద్వారా కలిగింది. అహంకారపు దృష్టి. సాటి మనిషిని చిన్న చూపు చూస్తుంటారు,
వాళ్ళ మటుకు వాళ్ళే గొప్పవాళ్ళని భావిస్తుంటారు. ఎదుటి మనిషిని చిన్న చూపు చూస్తుంటారు, ఎదుటి మనిషిని నిరాకరిస్తారు, ఎదుటి మనిషిని తృణీకరిస్తారు, ఎదుటి మనిషిని హీనంగా చూస్తారు. మందిరానికి వచ్చాడు, వారంలో నేను 2 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, నేను దశమ భాగాలు ఇస్తాను, గొప్పవాడిని, ఇలా అంతా చెప్పుకొని అంతవరకు ఓకే, నీ గొప్ప నువ్వు చెప్పుకుంటే చెప్పుకున్నావు. సాటి మనిషిని హీనపరిచి ఈ సుంకరి వంటి వాడిని నేను కానందుకు నీకు స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. నేను ఈ సుంకరి వంటి వాడిని. పాస్టర్ గారండి మేము అలాంటి వాళ్ళం కాదు, మమ్మల్ని ఏమో అలగా జనం అనుకున్నారా మీరు? పాస్టర్ గారండి ప్రైజ్ లార్డ్. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి బాప్టిజం ఎప్పుడు ఇస్తారంటే 20వ తారీఖు బాప్టిజం ఇస్తారంటే, మాకు సపరేట్గా ఇవ్వలేరా అంటారు. దాంట్లో ఏముందమ్మా, పాపాలు పోగొట్టుకోవడానికి కదా. అందరితో పాటు అందరూ మునిగిన నీళ్ళు వీళ్ళు మునగరంట. అయ్యో ఏంటంటే పలానా వాళ్ళందరూ మునుగుంటారు ఆ నీళ్ళలో, మేము నీళ్ళు, వీళ్ళ కోసం సపరేట్గా మినరల్ వాటర్ తీసుకురావాలి. అసలే పాపాన్ని పోగొట్టుకునే ప్రక్రియ అది. నేను సుంకరి వంటి వాడిని కాను, నేను వాళ్ళంటి వాళ్ళు కాదు, వీళ్ళంటి వాళ్ళు కాదు, వాళ్ళు అనుకున్నావు వీళ్ళు ఈ మాటలు మనకు ఉండకూడదండి. అహంకారపు దృష్టి. అందుకొరకు మీరు చూడండి, వచ్చి ఆయన ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసినా, కానుకలు ఇచ్చినా నీతిమంతులుగా మార్చబడలేకపోయాడు. కానీ ఒక పాపి, దేవా నేను పాపినని ఒప్పుకొని ప్రార్థన చేశాడు, తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఆ సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెప్పడం ఎందుకంటే ఆ సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి అతను నీతిమంతునిగా మార్చాడు. ఈ ప్రశస్త వేళ మనలో ఒకవేళ అహంకారపు దృష్టి ఒకవేళ ఉందేమో, అహంకారంగా ప్రవర్తించే అనుభవాలు ఉన్నాయేమో, వాటిని విడిచిపెట్టాలి. కళ్ళలాడు నాలుకంటే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది నిజం మాట్లాడితే మన ఆశ్చర్యం, బ్రదర్ మీకు నిజం కూడా వచ్చా, సత్యం కూడా మాట్లాడ ఆశ్చర్యపోవాలి. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. అబద్ధం మాట్లాడుతున్నామనే స్పృహ కూడా చాలామంది కూడా, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడే. అబద్ధానికి జనకుడు చెప్పాలి, అబద్ధానికి జనకుడు సాతానుడు. అబద్ధం మాట్లాడే ప్రతివాడు సాతాను సంబంధి. నిరపరాధుల్ని చంపడానికి కొరకు చేతులు. ఇక్కడ మీరు చూడండి, దృష్టి, నాలుక, మూడవదిగా చేతులు. నిరపరాధుల్ని చంపడానికి చాపబడిన చేతులు. ఒక నిరపరాధిని చంపడానికి, ఒక నిరపరాధిని నిర్మూలపరచడానికి కొంతమంది పరితపిస్తుంటారు, పరుగులు తీస్తూ ఉంటారండి. దుర్యోచన చేయు హృదయంలో చెడ్డ 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 ఆలోచనలు, ఒకటి మంచి ఆలోచన ఉండదు. ఎంతసేపటికి సాటి మనిషికి కీడు చేయాలనే తపన ఎప్పుడు మైండ్లో రన్ అవుతుంటుంది. వాళ్ళు కీడు చేయాలి, వీళ్ళు కీడు చేయాలని కీడును ఆలోచించే హృదయము. అండ్ కీడును చేయడానికి పరిగెత్తే పాదాలు, లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యము, అన్నదమ్ముల మధ్యలో జగడాన్ని కలిగించే ఆత్మ. ఇవన్నీ కూడా దేవునికి హేయమైన కార్యాలు. సన్నిధి నుండి వీటన్నిటిని తొలగించి దేవుని వైపు మనం తిరుగుదముగాక, దేవుని వైపు మనం త్రిప్పబడదుముగాక. పచ్చగా ఉన్న కాపురాన్ని చూస్తే చాలండి, ఏదో ఒక చిచ్చు పెట్టాలి అంతే. అన్నదమ్ములు బాగున్నారంటే చాలండి, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మీ ఆయన ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అడిగిందంట ఒక ఆమె. మీ ఆయన ఎక్కడున్నాడు, ఈమె కానీ ఎక్కడున్నాడు ఆంటీ అని అడిగితే సరిపోయేది. ఎక్కడున్నాడో తెలుసా అని క్వశ్చన్ మార్క్ వేసి ఆపేసింది అంతేకా. ఈమె ఎక్కడుంటాడు వెధవ, ఎక్కడుంటాడు ఆ పాతకుంటారు చుట్టూ తిరుగుతుంటాడు, ఎక్కడుంటాడు ఆ సెంటర్లో తిరుగుతుంటాడు దరిద్రుడు. చెప్తాను రాని వాడి సంగతి చెప్తానండి. కూర్చొనింది, నిలబడింది, మనశ్శాంతి లేదు, దుర్మార్గుడు నన్ను మోసం చేశాడు అని ఆమె ఊహించుకొని నీకు అనవసరం, ఇంకా వాడికి ఎంత చెప్పినా వాడు మార, నీకు అనవసరం వాడికి చెప్పడం, ఇంకా పోదాం అని అడావుడిగా ట్రంక్ పెట్టి ఒకటి ఉంటే వాటిలో లగేజ్ అంతా సరిదేసుకొని సూట్ కేసు తీసుకొని ఏమే బయటికి అడుగు పెట్టిందండి. ఆటో ఎక్కుదామని కొంచెం ముందుకు వచ్చింది. అంతలోపల వాడు ఆయన ఆటో దిగుతున్నాడండి. ఈ చేతిలో ఒక సంచి, ఈ చేతిలో ఒక సంచి, కూరగాయలన్నీ మోసుకొని దిగుతూ ఉన్నాడండి. మెడకేమో పొట్లకాయ వేసుకొచ్చాడు, మోసుకొని వచ్చాడండి. తీసుకొస్తే అప్పుడు భార్య అడుగుతుంది,
ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళాను అమ్మాయి, నేను వెళ్ళి కూరగాయలు తీసుకొని మార్కెట్కి వెళ్ళి వస్తున్నానంటే, ఇప్పుడు దావు నువ్వు ఎక్కడున్నావు అంటే, మార్కెట్లో ఉన్నానమ్మాయి అంటే, అవునా సరే నీ ఇంటికి పో, ఇప్పుడే వస్తానంటే, నీవు ఎక్కడికి బయలుదేరంటే, ఎక్కడ కాదు కానీ ఈ పెట్టి కూడా పట్టుకెళ్ళని ఆ పెట్టి కూడా ఆయనకి ఇచ్చి నీ ఇంటికి వెళ్ళి ఇప్పుడే వస్తానని చెప్పి ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఓ ఆంటీ, ఏ ముదురు ఆంటీ, ఆంటీ మా ఆయన ఎక్కడ చూసావంటే, మార్కెట్లో చూశానమ్మాయి అని. అర్థమైందండి? మరి ఆ ముక్క చెప్పొచ్చు కదంటే, నీవు ఆ ముక్క వినొచ్చుగా. గొడవలు పెట్టేవాళ్ళు ఇక్కడిది అక్కడికి అక్కడికి బోళ్ళని సమస్యల కారణం ఇదేనండి. వీళ్ళ మీద వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళ మీద వీళ్ళు ప్రేమైన వాళ్ళరా, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. చెప్పండి కూడా మందిరం గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అహంకారపు దృష్టి ఉండకూడదు, కళ్ళలాడు నాలుక ఉండకూడదు, నిరపరాధిని చంపడానికి చేతులు చాపకూడదు, దుర్యోచనలు చేసే హృదయాన్ని, అది దేవుని దృష్టికి హేయమైనది, కీడు చేయడానికి, అది కీడు, అది చేయడం అని తెలిసినప్పుడు ఆలోచించాలి, పరుగులు తీయకూడదు. ప్రైజ్ లార్డ్. ఓ భక్తుడు అంటాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అంటే నో చెప్పగలిగిన ధైర్యం ఉండాలంట. ప్రైజ్ లార్డ్. కొంతమంది నో అని అనలేరు, కుదిరితే బ్రదర్ అని అనలేరు. అయ్యో వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మేము ఒక ఇంటికి వెళ్తాము, ఆల్రెడీ నేను భోంచేసి వెళ్ళుంటాను, వాళ్ళు అన్న ప్లీజ్ అన్న భోంచేయండి అన్న మీకోసమే చేశానన్నా, చేపలు వండానన్నా, రొయ్యలు వండానన్నా, ఏపుడు చేశానన్నా, పులుసు వండానన్నా, నువ్వు అన్న ప్లీజ్ అన్న ఒక ముద్ద తినండి అని అంటే, సరే సిస్టర్ బాధపడుతుంది కదని ఆమె కోసం ఒక ముద్ద తిందామని కూర్చుంటే ఆయన వచ్చేసి అన్న ఇది నా ముద్ద అన్న అని, వాళ్ళ అబ్బాయి వచ్చేసి అన్న ఇది నా ముద్ద అన్నని, అయ్యా ఇది మేనత్త ముద్ద అని, ఇది పిన్ని ముద్ద అని. ఏంటండి ఇన్ని ముద్ద తింటే ముద్దపప్పులాగా తయారమ్మా. సరే నో అని చెప్పగలిగిన ధైర్యం ఉండాలి. ప్రైజ్ లార్డ్. సరే అక్కడ తిని ఇంకొక ఇంటికి వెళ్ళామనుకోండి, మరల వాళ్ళ నాన్న ఆ ఇంట్లో తిన్నారన్నా తినే ఉంటారన్న అని నో అని చెప్పగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మొదటి కీర్తనలో ఏమనుంది? మొదటి కీర్తన ఏం చెప్తుంది? దుష్టుల నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు, వినండి ఎవరే నాయన, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ధ్యానించాలంటే ముందు అక్కడ 3 మాటలు ఉన్నాయి. దుష్టుల ఆలోచన నో. ప్రైజ్ లార్డ్. దుష్టుడు ఒక ఆలోచన నో. పాపుల మార్గాన రారా ఇక్కడ నిలబడరా, మేమందరం పాపానికి వెళ్తున్నాం, పాపం చెడు వచ్చి నీవు కూడా నిలబడి నో. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళని వీళ్ళని కమెంట్ చేద్దాం, వాళ్ళని వీళ్ళని ఎగతాళి చేద్దాం, అపహాస్యం చేద్దాం అని కొంతమంది కూర్చొని రా బ్రదర్ నీ కూడా కూర్చేస్తాం, అపహాసకులతో పాటు కూర్చొని రా నీ కూడా ఒక చేరేస్తా, అన్నయ్యకి ఒక చేరేయండి రా అని చెప్పి నీకు ఒక చేరే నో. ప్రైజ్ లార్డ్. ఇది దుష్టుని ఆలోచన, నో చెప్పాలి. అది పాపుల మార్గమా, నిలబడి రమ్మంటే నో. అపహాసకులు కూర్చున్న చోట నో, నేను రాను, నేను ఈ పని చేయను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నేను నాలాంటి వాడు ఇలాంటి పని చేయకూడదు, నేను నాలాంటి వాడు ఇలాంటి కార్యక్రమానికి ఇలాంటి పనులకు నేను ఏమాత్రం ఒప్పుకోను అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో అప్పుడే ధర్మశాస్త్రం మనకు రుచిస్తుంది, అప్పుడు వాక్యం రుచిస్తుంది, అప్పుడు వాక్యమందు దివారాత్రులు ధ్యానిస్తాము, అప్పుడు మనం చేయనదంతే సఫలమవుతుంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టిగా. కీడు చేయడానికి పరుగులు తీయకూడదు, నీ పాదాలని కంటూ ఇది కీడా, నో నేను రాను. ప్రైజ్ లార్డ్. ఈయన నిరపరాధియా, ఇతను చంపడానికి నా చేతులు నేను చాపను, ఒక వ్యక్తి గురించి నేను చెడుగా ఆలోచించను, అహంకారపు దృష్టికి నేను చోటు ఇవ్వను. లేని వాటిని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పలికే అబద్ధ సాక్ష్యం. నీవు చూసావా? చూసినట్టే ఉన్నానంటావు. నువ్వు చూసావా? ప్రైజ్ లార్డ్. రకరకాలమైన అబద్ధ సాక్ష్యాలండి. అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెట్టే అనుభవాలు, సంఘాల్లో ఏంటి దైవ సేవకులకు గొడవలు పెడుతుంటారు కొంతమంది. ప్రైజ్ లార్డ్. అక్క అన్న నీ గురించి ఏమన్నాడు తెలుసా అక్క అంటుంటారు. ఏమన్నాడు అంటే ఏదో ఒకటి చెప్తారు. మరలా అదే పర్సన్ వచ్చి అన్న నీవు అన్నవు కాదన్నా, దున్నవన్నా, దున్నవు కాదు నీవు జున్నువన్నా అని ఇక్కడ చెప్పేది, ఇక్కడ చెప్పి అక్కడ చెప్పి కలహాలు రేపే మనుషులు ఉంటారు కదండి. ఇవన్నీ కూడా దేవుని దృష్టికి హేయమైనది,
అపవిత్రమైనది, దేవుడు అసహించుకునే కార్యాలు ఇవి. వీటన్నిటినీ దేవుని సన్నిధిలో ఉన్న నీవు వీటన్నిటిని తొలగించి దేవుని వైపు తిరగాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇవన్నీ మనసులో పెట్టుకుని, దేవా నా దేవుడు నీవే, వేకున వెతుకుతాను ప్రభా, మధ్యాహ్నం వెతుకుతాను ప్రభా, అర్ధరాత్రి వెతుకుతానంటే దేవుని ప్రత్యక్షత నీకు కలగదు. నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. దేవునికి హేయమైన కార్యాలు విడిచిపెట్టి దేవుని వైపు నీవు తిరగాలి. సరే, మూడో మాట కూడా త్వరగా చదవండి. మూడో మాట జకరియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపగించెను. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపపడి కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మీరు మీ పూర్వీకుల్లాగా మీ పితరులాగా ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వాళ్ళు వినకపోయిరి. మీరు పూర్వీకులాగా పితరులాగా మీరు ఉండొద్దు. మీ పితరులు ఏం చేశారంటే, ప్రవక్తలు దైవ సేవకులు ప్రకటించిన మాట ఏంటంటే, మీరు దుర్మార్గతను దుష్టక్రియలను మాని తిరగండి అని చెప్పినప్పటికీ వాళ్ళు వినకపోయారు, ఆయన మాటల్ని ఆలకించకపోయారు. ప్రియమైన వారు, మూడవదిగా మన దేవుని వైపు ఎలా తిరగాలంటే, మన దుర్మార్గతను దుష్టక్రియలను మాని దేవుని వైపు తిరగాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వాళ్ళ పితరులకు చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినలేదు దేవుని మాట. దేవుని మాటను వాళ్ళు అంగీకరించలేదు, దేవుని మాటను వాళ్ళు స్వీకరించలేదండి. దుర్మార్గంగా ప్రవర్తించారు. కనుక ఈ ప్రశస్త వేళ మనలో ఏదైనా దుర్మార్గతనం ఉందేమో, మనలో దుష్టత్వం ఉన్నాయేమో, దాన్ని గుర్తించి వాటి నుండి మనం దేవుని వైపు తిరగగలిగితే ప్రభు మన వైపు తిరుగుతాడు. హల్లెలూయా. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై బహు దుర్మార్గంగా ప్రవర్తించారంట. ఆ మందిరానికి, ఆ షిలోహు ప్రార్థన మందిరానికి ప్రజలు ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది పడేటట్లు బహు దుర్మార్గంగా ప్రవర్తించారు. కారణం ఏంటంటే, ప్రేమైన వారు వాళ్ళు దేవుని ఎరగని వారై ఉన్నారు. ఈరోజు ఎంతమంది దేవుని ఎరిగిన వారుగా ఉంటున్నారు? దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని మనస్సు ఏంటి, దేవుని మార్గాలు ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని మనస్సును ఎరిగిన వారుగా ఉండాలి. నేను మొన్న కూడా చెప్పానండి, బెంగళూరులో ప్రైజ్ ది లార్డ్. 3 తల్లులు ఉన్నారు. ఇక్కడ ఒక ఆమె, అక్కడ ఒక ఆమె, అక్కడ ఒక ఆమె కూర్చున్నారు. ప్రభు వచ్చాడు, ఆరాధన ప్రభు వచ్చాడు. ఒక ఆమెని ప్రేమగా మాట్లాడి, బాగున్నావమ్మా, ఎలా ఉన్నావు అని ప్రేమగా మాట్లాడి, రెండో ఆమె దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆమెను చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, మూడో ఆమెని పలకరించకుండా వెళ్ళిపోయాడు. ఒక ఆమెను చూసి ఎలా ఉన్నావు అని పలకరించి పరామర్శించారు. ఇంకొక ఆమెను చూసి ఒక చిన్న చిరునవ్వి ముందుకెళ్ళారు. మూడో ఆమెను అసలు పలకరించకుండానే వెళ్ళిపోయారు. యేసుప్రభు పక్కన ఉన్న దూత ఇలా అడుగుతారంటే, ఇది ఒక ఇమాజినేషన్, బైబిల్ ఎక్కడ లేదు, ఒక ఊహ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు, ఈమెనేమో మీరు పలకరించి మాట్లాడి వెళ్ళారు, ఆమెను కనీసం పలకరించి కూడా చూసి వెళ్ళిపోయారు. ఈమెను కనీసం మాట్లాడేదంటే అప్పుడు ప్రభు చెప్పారంట, ఈమెని పలకరించకపోతే ఈమె ఫీల్ అయిపోతుంది, ఆమెతో మాట్లాడకపోతే ప్రేమగా గందరగోళం చేసేస్తుంది. కనుక ఆమె సంగతి నాకు తెలుసు కనుక ఆమెతో ప్రేమగా మాట్లాడి నేను వెళ్తాను. ఇంకొక రెండామె ఉంది కదా, ఆమెతో మాట్లాడకపోయినా పర్వాలేదు, జస్ట్ ఆమె వైపు చూస్తే చాలు, ఆమె తృప్తి పడిపోతుంది, అలా ఆమె సంతృప్తి చెందుతుంది. కనుక ఆమెను చూశాను. మరి ఈమెను కనీసం పలకను కూడా పలకలేదు. ఈమె పాపి అంటే పాపి ఏం కాదు, ఈమెకి నేను ఏమి ఇచ్చినా నన్ను ప్రేమిస్తుంది, ఏమి ఇవ్వకపోయినా నన్ను ప్రేమిస్తుంది, మాట్లాడినా ప్రేమిస్తుంది, మాట్లాడకపోయినా ప్రేమిస్తుంది, నేను ఆశీర్వదించినా ప్రేమిస్తుంది, నేను ఆశీర్వదించకపోయినా ప్రేమిస్తుంది. ఈమె నా మనసు నెరిగి నన్ను ఆరాధించే వ్యక్తి. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని మనస్సు మనం ఎరిగిన వారుగా ఉండాలి.
దేవుని నడిపింపును మనం ఎరిగిన వారమై ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం ఎరిగిన వారుగా ఉండాలి. ఏలి కుమారులు బహు దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే మందిరంలోనే ఉన్నారు, యాజక కుటుంబంలోనే పుట్టారు, కానీ దేవుని గురించిన జ్ఞానం లేదు, దేవుని గురించిన ప్రత్యక్షత లేదు, దేవుని పిలుపు విన్న అనుభవం లేదు, దేవుని స్వరాన్ని విన్న అనుభవం లేదు, దేవుని యొక్క ముఖదర్శనం వారికి కలగలేదు, దేవుని చేత వాళ్ళు బోధించబడలేదు, దేవుని చేత వాళ్ళు నడిపించబడట్లేదు. ఎందుకంటే దేవుని గురించిన ఆలోచన అవగాహన అనేది వీళ్ళకి పూర్తిగా లేకపోవడం వల్ల వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారు. కనుక నిజంగా ప్రభు దేవుడు ఏమై ఉన్నాడు? అమ్మ, దేవుడి గురించి 2 మాటలు చెప్పానంటే, అయ్యా యేసయ్యా ఓ మంచి దేవుడయ్యా, ఆయన సాక్ష్యం చెప్పంటే, అయ్యా నాకు కడుపులో ఒకటే నొప్పిగా ఉందయ్యా, ఏ హాస్పిటల్కి పోయినా ఎవరు బాగు చేయలేకపోయారయ్యా, పరమవైద్యుడయ్యా ఆయన. ఇంతవరకు కాదండి, ఆయన ప్రేమలోని లోతు ఎత్తు వెడల్పుని మనం తెలుసుకోవాలి. ఆయన పునరుద్ధానపు బలమును మనం ఎరగాలి. ఆమె చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఏలి కుమారులు దేవుని ఎరగని వారే దుర్మార్గంగా ప్రవర్తించారు. బైబిల్లో ఇంకొక రాజు గురించి మనం చూస్తాం. యరొబాము అనే ఒక భక్తుడు ఉన్నాడు, లేకపోతే ఒక రాజుని మన బైబిల్లో చూస్తాం. దేవుడు అతన్ని ప్రేమించి 10 గోత్రాలను ఇచ్చాడు. ఎన్ని గోత్రాలు ఇచ్చాడండి? 10 గోత్రాల్ని అప్పగించాడు. దావీదు పరిపాలిస్తూ వచ్చాడు, ఆ తర్వాత సొలొమోను పరిపాలించాడు. సొలొమోను కుమారుడు జ్ఞానం లేకుండా అవివేకంగా ప్రవర్తించిన రాజ్యం 2గా చీలిపోతే ఈ రాజ్యంలో 10 గోత్రాల్ని ఈ యరొబాము అనే వ్యక్తికి దేవుడు అప్పగించాడు. కానీ ప్రియులరా, మనస్సునందు అతడు గర్వించిన వాడై దుర్మార్గంగా ఆయన ప్రవర్తించాడు. అది రాజుల మొదటి గ్రంథం 13:33 అనుకుంటాను. రాజుల మొదటి గ్రంథం 13:33. ఈ సంగతి అయిన తర్వాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, తన దుర్మార్గతనాన్ని విడిచిపెట్టక సామాన్యమైన జనులలో కొందరిని ఉన్నత స్థలముల మీద యాజకులుగాను నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి ఉన్నత స్థలములలో ఉంచెను, యాజకులుగా నియమించెను. యరొబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపచేయగా. ఆ తర్వాత ఈ యరొబాము యొక్క సంతతి నిర్మూలన అవడానికి గల కారణాలు ఏంటంటే దుర్మార్గతను విడిచిపెట్టలేదు. దేవుని వైపు తిరగాలనుకున్న ప్రతి వాళ్ళు తమ దుర్మార్గతను, తమ దుష్టక్రియలను విడిచి దేవుని వైపు తిరగాలి. యరొబాము అనే వ్యక్తి ఆయన చేసిన దుర్మార్గతనం ఏంటంటే సామాన్యమైన జనముల్ని ఉన్నత స్థలములు యాజకులుగా నియమించాడు. ప్రేమైన వాళ్ళరా, తనకిష్టమైన వాళ్ళని యాజకులుగా నియమించుకున్నాడు. యాజక సేవ అనేది ఒక ఘనమైన సేవ. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మందిరంలో పరిచారకులుగా పరిచర్య చేసేవాళ్ళు ఎవరైనా ఉండాలంటే వాళ్ళ మాదిరిగా ఉండాలా లేదా చెప్పండి? ఒక సంఘ పెద్దగానో ఒక సంఘ పరిచారకుడిగా ఉండాలంటే మరి వాళ్ళు మాదిరికరంగా ఉండాలా లేదా చెప్పండి? తాగుబోతుల్ని కోపిష్టుల్ని తిరుగుబాటు చేసేవాళ్ళని, పనికిమాలిన అనుభవాలు కొనసాగించబడ్డ వాళ్ళని యాజకులుగా నియమిస్తే ఎట్లా? ఇతడు చేసిన దుర్మార్గమైన పని ఏంటంటే సామాన్యమైన జనులు, ప్రతిష్ట లేనివాళ్ళు, సమర్పణ లేనివాళ్ళు, దైవభక్తి లేనివాళ్ళు, దైవాసక్తి సత్యాసక్తి లేని వాళ్ళని యాజకులు నియమించేశారు. ఆ యాజకత్వపు సేవ ఏంటంటే ఒక విలువైన సేవను విలువ లేకుండా చేశాడు. అదొక విలువైన సేవ, దేవుని సన్నిధిలో నిలబడి ధూపం వేసే సేవ. ఆ విలువైన కార్యక్రమాన్ని విలువ లేకుండా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. తనకు నచ్చిన మెచ్చిన మనుషులు, వాళ్ళు విలువలేని వాళ్ళైనా వాళ్ళని విలువగా చూసి ఒక విలువైన పనిలో నియమించాడు. అది దేవుని దృష్టిలో బహు దుర్మార్గతనంగా ఉండడం వల్ల అతని సంతతిని దేవుడు భూమి మీద ఉండకుండా నిర్మూలపరిచారు. కనుక మనం చేసే పని ఉన్నతమైన పని, దాన్ని ఉన్నతంగా చేయాలి. అంటే సామాన్య జనులు అంటే మేము ఆ సేవ చేయకూడదా అని కాదు నేను చెప్పేది. మనం చేసే సేవ ఏదైనా ఉన్నతంగా చేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. యేసు నామాన్ని ఉచ్చరిస్తున్న నీ నోరు పవిత్రంగా ఉండాలి. దేవుని స్తుతిస్తున్న నీ నోరు పవిత్రంగా ఉండాలి. చేతులెత్తి దేవుని ఆరాధిస్తున్న నీవు పవిత్రంగా ఉండాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక చోట ఇస్తరాకు తీయాలన్న కూడా వాళ్ళు ప్రతిష్ఠింపబడిన వాళ్ళకి ఉండాలంట. ఒక మందిరంలో ఆ మనుషులు తిన్న అన్నం ఆకు తీయాలన్న కూడా
వాళ్ళ క్యారెక్టర్లు బాగుండాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ విధానాలు బాగుండాలి. ఈరోజు ప్రతిష్టను కోల్పోయి, పవిత్రతను కోల్పోయి, తమకిష్టమైన వాళ్ళని ఎంపిక చేసుకుంటూ, సామాన్యమైన జనుల్ని యాజక సేవకు నియమించి, ఉన్నత స్థలం మీద యాజకులుగా నియమించి తనకిష్టమైన పనులను ఆయన చేయడం వల్ల అది దేవుని దృష్టిలో బహు దుర్మార్గతనంగా ఉండడం వల్ల అతని సంతతి పూర్తిగా నశించిపోవడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన వల్లరా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, నేను నీ వైపు తిరగాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఎంతమంది మీలో దేవుని వైపు తిరగాలని కోరుకుంటున్నారు చెప్పండి, చేతులెత్తండి. నేను యేసు వైపు తిరగాలనుకుంటున్నాను. మీరు ఆయన వైపు తిరగగలిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆయన ఎవరి వైపు తిరిగాడో, ఆయన ఎవరి కోసం నిలిచాడో వాళ్ళందరి జీవితంలో మహిమ కలిగిన కార్యాలు జరిగినాయి. హల్లెలూయా. ఎవరో వస్తారని ఎప్పటి నుండో 38 సంవత్సరాల నుండి ఒక చోట పడి ఉన్నాడు. ఎవరో వస్తారు, ఎవ్వరూ రారు. ఆమె ఎవరైనా జాలి చూపిస్తే బాగుంటుంది. జాలి, అయ్యో పాపం, అయ్యో అన్నారు కానండి. అయ్యో అనడం వల్ల మనకేమీ లాభం ఉండదు. ఎవరైనా తీసుకెళ్ళి ఆ కోనేరులో పడేస్తారంటే ఎవరూ రాలా. ఎవరైనా తీసుకెళ్ళి ఆ కోనేరులో పడేస్తారంటే తీసుకెళ్ళి కోనేరులో దించడానికి ఎవరూ రాలా. అమ్మ నీతో కలిసి ఒక గంట ప్రార్థన చేస్తానని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరు. జాలి చూపిస్తారు. ఇప్పుడు చాలామంది ఎవరైనా సమస్య ఉన్నప్పుడు జాలి చూపిస్తారు. అయ్యో పాపం, ఇలా జరిగిందే, ఇలా జరగకుండా ఉండాల్సిందే అని జాలి చూపేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నీకోసం కూర్చొని ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో ఇలా ఎందుకు సంభవించింది అనేవాళ్ళు ఉంటారు తప్ప ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. 38 సంవత్సరాల నుండి ఇదే తంతు అండి. వచ్చిన వాళ్ళ జాలి చూపిస్తారు, దాటిపోతారు. 38 సంవత్సరాల తర్వాత దేవుడు ఓ రోజు ఏంటండి, ఆ 38 సంవత్సరాల్లో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి ఓ రోజు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ కోనేరు దగ్గరకు వచ్చారు. ఆ మంటపాల్లో పడి ఉన్న అతని దగ్గరకు వచ్చారండి. ప్రభు అంటారు, స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక అయ్యగారు స్టోరీ స్టార్ట్ చేశాడు. మీ స్టోరీ అంతా వద్దు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందిని మనం పలకరిస్తే చాలా స్టార్ట్ చేస్తారు స్టోరీ. ఇదిగో అప్పుడు సరిగ్గా నాకు అప్పుడు మంచి వర్షాలు కురుస్తుంది అది అని స్టార్ట్ చేస్తారు. ఈ స్టోరీ అంతా వద్దు. స్వస్థత పొందాలని కోరుకుంటున్నాను. నేను స్వస్థత పొందాలని కోరుకుంటున్నాను. లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నాడు. చెప్పండి కూడా మందరు గట్టి. మీరు దేవుని వైపు తిరగగలిగితే దేవుడు మీ వైపు తిరగగలుగుతున్నాడు. మీకోసం ప్రభు నిలబడగలుగుతున్నాడు. నీకోసం ప్రభు రాబోతున్నాడు అండి. ఆయన వచ్చాడు అనుకోండి, నీవు పడిన స్థితి నుండి నా దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు. ఏదైతే అసాధ్యము, ఏదైతే సంభవం, ఏదైతే ఇంకా అసాధ్యం ఎప్పుడైతే జరగదని అనుకుంటున్నావో ఆ కార్యాలన్నిటినీ నీ ద్వారానే జరిగించడానికి కొరకే నా ప్రభు నీకోసం ఈ మధ్యాహ్న కాల నీకోసమే ప్రభు నిలబడి ఉన్నాడు. ఏ కాళ్ళైతే మోపలేను అనుకున్నాడు ఆ కాళ్ళు మోపగలిగాడు. ఏ చేతులైతే చాపలేమనుకున్నాడు ఆ చేతుల్ని చాపగలిగాడు. ఎక్కడికక్కడ కాళ్ళు చేతులు ముడుచుకోపోయి, ఆ ఎముకలను ముడుచుకోపోయి, ఆ చర్మం అంతా కండరాలను పట్టేసి అలాగే ఉండిపోయాడు. ఎప్పుడైతే యేసుప్రభు మాట్లాడాడో ఆ మాట వెళ్ళి ఆయన కండరాల్లో, ఆయన నరాల్లో, ఆయన మూలుగులో ప్రయాణం చేసి పడి ఉన్నవాడిని దేవుడు లేవనెత్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వైపు తిరగండి. దేవుని వైపు కన్నులెత్తి చూడండి. ధనాపేక్షను విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి. దేవునికి హేయమైన కార్యాలేంటో గుర్తించి ఇది దేవునికి హేయమైనది, ఇది నా జీవితానికి వద్దు, దీన్ని నేను విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి. దేవునికి వ్యతిరేకంగా దుర్మార్గతనం, దుష్టక్రియలు ఒకవేళ మీలో ఉన్నాయేమో దాన్ని చూసి ఈ దుష్టక్రియలు విడిచిపెట్టి ఈ విలువైన సేవ నేను విలువగా చేస్తాను. ఇది ఘనమైన సేవ, దీన్ని నేను ఘనంగా చేస్తాను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ప్రభు ప్రేమించి నాకు ఒక పరిచర్యను ఇచ్చాడు. ఈ పరిచర్య నేను ఘనంగా చేస్తాను. ఘనమైన ఆరాధన. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఆరాధన అనేది ఘనమైనది. ఘనముగా చేతులెత్తి ఆరాధిస్తాను. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాను. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న దేవుడు ఆయన నేను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాను.
ఆత్మతో సత్యముతో ఆయన ప్రేమిస్తాను అని ఈ ఘనమైన సేవను మనం ఘనంగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఇచ్చిన కుటుంబాన్ని ఘనంగా చూడాలి. నీవు దేవుడికి ఇచ్చిన పిల్లల్ని నువ్వు ఘనంగా చూడాలి. నీ యజమానుని ఘనంగా చూడాలి. నీ భార్య నీవు ఘనంగా చూడాలి. దేవుడికి ఇచ్చిన కుటుంబాన్ని ఘనంగా చూడాలి. దేవుడికి ఇచ్చిన పనిని ఘనంగా చేయాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా కర్మ నా తలకి చుట్టుకునింది, నాకే కర్మ నాకే పట్టిందా, నేనే చూడాలా, నేనే చెయ్యాలా అని కాకుండా నీ దేవునికి ఇచ్చిన ప్రేమ, ప్రభు నేను ప్రేమించి ఇచ్చిన సేవ, దేవునికి ఇచ్చిన ప్రేమించి ఇచ్చిన కుటుంబం, దాన్ని ప్రేమించి ఘనంగా మీరు కొనసాగించబడగలిగితే ప్రియులారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మనలో ఉన్న దుర్మార్గతను, దుష్టక్రియలు, హేయమైన క్రియలన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుదాం. మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరుగుతాడు. ఈ మాటలన్నిటిని దేవుడు మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు నాయన. ఈ మధ్యాహ్న సమయంలో మేము చేసిన ప్రతి విజ్ఞాపనములకు విన్నపములన్నీ కూడా నాయన మీ సన్నిధానం చేర్చుకొని మేము అడిగిన వాటికంటే ఊహించిన ఊహల కంటే మీరు అత్యధికంగా చేయుటకు శక్తి కలిగిన తండ్రిగా ఉన్నందుకై స్తోత్రాలు 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 ప్రభు. మీరు తప్పక మాకు ఎవరున్నారయ్యా? మీకు స్తోత్రం నాయన. ఆకాశమందు మీరే మాకు ఉన్నదగిన దేవుడివి నాయనా, చాలని దేవుడివి, సరిపోయిన వాడివి, శక్తిమంతుడివి తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ పాద సన్నిధిలో పెట్టిన ప్రతి ఒక్క సమస్యను కూడా మీరు సాల్వ్ చేస్తున్నందుకై స్తోత్రాలు. ప్రతి సమస్యకి నాయన మీరు ప్రతి ఉత్తరం ఇచ్చినందుకై స్తోత్రాలు. ఎవరే మనసుతో వచ్చి ఉన్నారు ఎరిగిన వాడిగా మీరుండి నాయన, నీకు స్తోత్రాలు. మీకు ఆయాసకరమైన మార్గం నుంచి విడిపించుటకు శక్తి కలిగిన తండ్రి, ఈ సంవత్సరం అంతా కాపాడి 10వ మాసంలో జీవితాన్ని ప్రవేశపెట్టారయ్యా. మీకు స్తోత్రములు నాయనా. యేసయ్యా దయతో మీరు మమ్మల్ని క్షమించి నాయన మమ్మల్ని కరుణ చూపి దయ చూపే తండ్రిగా ఉన్నందుకై స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మీకు తండ్రి ఇష్టకరము లేనివి, మీకు నాయన ఆయాసాన్ని పుట్టించేవి తండ్రి మాలో ఉండినట్లయితే అయ్యా ఈ మధ్యాహ్నోది కాలంలో మీ నామములో తొలగించిన ఆయన మీరు పవిత్రపరచండి. అహంకార దృష్టి మీకు అసహ్యం కనుక తండ్రి అట్టి అహంకారమైన మనస్సును నాయన తొలగించండి. తగ్గింపు, వినయము, విధేయత, పరిశుద్ధత నా తండ్రి ఒక్కొక్కరి మీరు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు నాయన. అహంకారాలు ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. కీడు చేసే మనస్సుని ప్రభు, దుష్ట ఆలోచనను ప్రభు, దుష్ట తలంపులు, పరిగెత్తు పాదములు నాయన అటువంటి పవిత్రపరచండి. ప్రవర్తన మీరు పవిత్రపరచండి. మాటలు మీరు పవిత్రపరచండి. మీ రక్తంతో మీరు కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి నాయన. మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారి కింద ఒప్పుకుంటున్నాము తండ్రి. సంఘమును సమాజంగా కూడా వచ్చిన ఒక్కొక్కరిని తండ్రి మీ రక్తం చేత పవిత్రపరిచి పరిశుద్ధమైన రక్తం చేత విమోచన కలుగు చేసిన ఆయన నీ రాకడలో నిందారహితంగా నిర్దోషంగాను మార్చమని వేడుకొనుచున్నాము తండ్రి. ఇంకొను ప్రభు జరగలేని ప్రతి ఉపవాస కొడుకులు మీరు ఆశీర్వదించండి. వాతావరణం అనుకూలక లేకపోయినప్పుడు కూడా ప్రభువా నీ ప్రజలను తీసుకొచ్చి తండ్రి ఆసక్తి కలిగిన వారిని, ప్రార్థనాత్మ కలిగిన వారిని నాయన సమకూర్చారు. రోదన చేయటం మాకు నేర్పించారు. నిశ్చయముగా మీకు మొరపెట్టే వారికి మీరు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థనలన్నిటి మీ సముఖంలో మీ సన్నిధానాన్ని చేర్చుకొని పరిశుద్ధుల ప్రార్థనలో సమభావంలో కలిపినందుకే స్తోత్రాలు తండ్రి. మీ వైపు తిరుగుటకు మీరు మా వైపు తిరిగినైనా మా మనీ మీరు ఆలకించుటకు తండ్రి మీరు ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనుచు ఇంకను నాయన వాక్య పరిచయం చేసి దాసుని బలపరిచి అనేక సంఘములకు, కుటుంబములకు నాయన దీవెనకరంగా ఈ ప్రాంతమునకు తండ్రి అనేక మినిస్ట్రీకి ప్రభు ఆస్తులకరంగా నీ దాసులను బలపరిచి శక్తితో, బలముతో, ఆరోగ్యంతో నింపమని కూడి ఉన్న వారిని, సేవకుల్ని, సేవకురాళ్ళని తండ్రి, పాస్టర్స్ అందరినీ కూడా విశ్వాస కుటుంబాలని మీ కృపాస్తాలకు మరొకసారి సమర్పిస్తూ మినిస్ట్రీ పరిచయం అంతటి మీ అధికారి కింద ఒప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అతి త్వరగా రాయన యేసయ్య నామములో ప్రతిమిలాడి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఉపవాస ప్రార్థనా కూడికలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, నేను ఆయన వైపు తిరగాలని, మేము ఆయన వైపు తిరగాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నిత్య దేవుని కృప, మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.